క్రైస్తవుల దేవుడిని, యేసుక్రీస్తు మనకు సంబంధించిన వాడు కాదని, యేసుక్రీస్తు ఇతరులకు దేవుడని, యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆయన ఈ మధ్యాహ్న సమయంలో ఈ విధంగా ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాప భారం మోయిచున్న సమస్త జిల్లారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేయుదునని. విశ్రాంతి అనగా నెమ్మది లేక, ప్రశాంతత లేక, సమాధానం లేక, నిత్య నాశనం నుండి తప్పింపబడలేక అనేక అభిప్రాయాలు కలిగిన వారుగా, అనేక ప్రయత్నాలు కలిగిన వారుగా, యాత్రా జీవితంలో కొనసాగేటువంటి వారుగా ఉన్నారు. భక్తిగా జీవించేవారుగా ఉన్నారు. అదేవిధంగా అనేకమైనటువంటి అన్నదానములు, గోదానములు, వస్త్రదానములు అనేకంగా చేస్తూ ఉన్నారు. తిరిగి అదే పాపములో కొనసాగుతున్నారు. ఇట్టి పాపం వలన వచ్చే జీతము భయంకరమైన నరకము. అది నిత్యము మండుతున్న అగ్ని గంధకములతో మండుతున్న గుండములో పాలు పొందవలసిన వారుగా ఉన్నారు. ఈ గుండము నుండి అనగా ఈ అగ్ని నుండి తప్పించడానికి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన 2024 సంవత్సరం కిందట ప్రభువైన యేసుక్రీస్తు నామమును ధరించినటువంటి వారై ఈ భూలోకములకు వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమించి ఈ విధంగా పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు వచ్చేవాడు ఎంత ఘోర పాపి అయినను ఏ మాత్రమునో బయటికి త్రోసివేనని. పాపి అయిన మానవుని కొరకు ఆ పరలోకాన్ని, నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టిన దేవుడుగా ఉన్నాడు. ఈ విధంగా పాపి అయిన మానవుని కొరకు ప్రాణం పెట్టినటువంటి వారి ప్రపంచంలో ఎవరు లేరు, యేసు తప్ప. ఎందుకు ఆయన ప్రాణం పెట్టినాడంటే ఆయనే సృష్టికర్త. ఈ భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రములను సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవాదేవుడుగా ఉన్నాడు. కనుకనే ఆయన నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నాడు. ప్రాణం పెట్టిన వాడు మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచి సజీవుడై ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు వచ్చేవాడు ఎంత ఘోర పాపి అని మాత్రము త్రోసివేయనని. నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నప్పటికీ, ఏ విధమైన ఘోర పాపంలో ఉన్నప్పటికీ నీ పాపములను క్షమించాలా. ఏ విధంగా క్షమించబడతాయంటే, యేసు ప్రభువును నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినాడని నీ హృదయమందు విశ్వాసించినడలా నువ్వు రక్షింపబడతావు. పాపము నుండి, శాపము నుండి, భయంకరమైన నరకం నుండి తప్పించబడి నిత్య రాజ్యానికి వారసుడుగా చేయబడతావు. ఇదే విధముగా నేను కూడా నా జీవితంలో ఒకానొక దినమున ఈ వాక్యమును, ఈ మాటలు విన్నవాడనుగా ఉన్నాను. నేను కూడా పాపంలో కొనసాగేటువంటి వాడను. పాపమును తింటూ తాగుతున్న యాత్రా జీవితంలో కొనసాగుతున్నాను. అయితే భయంకరమైన నరకం యొక్క ఆ శిక్షను భరించలేనని ఎరిగిన వాడనై యేసు క్రీస్తు మాత్రమే నా నరక శిక్షను తప్పించేవాడుగా ఉన్నాడని ఆయన విశ్వాసం ఉంచినాను. అప్పుడు నా హృదయంలో చెప్పన సఖ్యమును మహిమైక్యమైన సంతోషం. ఈ సంతోషం ఉన్న దానిలో అన్నీ ఉండవచ్చు, ఆస్తులు ఉండవచ్చు, అన్నదమ్ములు ఉండవచ్చు, మరి ఉద్యోగం ఉండవచ్చు, అన్నీ ఉండవచ్చు. అయితే సంతోషం ఉన్నదా? ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, నేడు యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సత్యమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావాలని, ఈ సంతోషంలో నువ్వు పాలు పొందాలని, నీవు చనిపోతే దేవుని రాజ్యంలో ఆనందంతో, సంతోషంతో, నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉండాలని ఆశించిన వారమై బెత్లెహేము ప్రార్థనా మందిరంలో నుండి దేవుని పిల్లలముగా, దేవుని అంగీకరించిన వారముగా, దేవుని విశ్వాసం ఉంచిన వారముగా, ఎవరు కూడా నశించి నరకాన్ని పోవడం ఇష్టం లేక ఆ యేసుక్రీస్తు చేసిన శిలువ కార్యముల గురించి మీ మధ్యలో పంచుకోవాలని ఇష్టపడే వారంగా ఉన్నాం. ఆయన మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి మూడవ నాడు మృతిని గెలిచి సజీవుడైన వాడుగా ఉన్నాడు. ఆయన మరలా నీ కొరకు రాబోతున్నాడు. మొదటిసారిగా ఆయన రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. అనగా నీ కొరకు, నా కొరకు మనం చేసిన పాపం నిమిత్తమై శిక్షణ నియమించిన వాడుగా ఉన్నాడు. ఆయన మరణించినాడు, సమాధి చేయబడినాడు, పరలోకానికి వెళ్ళినాడు. ఆయన రాకడ, రెండవ రాకడ సమీపించినది. ఆయన రెండవసారి తీర్పరిగా రాబోతున్నాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఇస్తారో వారిని పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు. ఎవరైతే నాకు కాదులే అనేటువంటి భావనకు వెళ్ళిన వారుగా, నిర్లక్ష్యంగా త్రోసివేసిన వారుగా ఉన్నారో అలాంటి వారు నిత్య నరకానికి వెళ్ళేవారుగా ఉన్నారు. అయితే ఏ ప్రయత్నం చేసినా ఆ నరకం నుండి తప్పించబడవు. నీ బంధువులు కానీ, నీ రక్త సంబంధులు కానీ, నీ అధికారులు కానీ, నీ ఆస్తులు కానీ, నీకున్నటువంటి ఏ భోగ భాగ్యములు కూడా నిన్ను రక్షించలేవు. నీవు సజీవ లెక్కలు ఉంచబడినప్పుడే బుద్ధి, జ్ఞాన, వివేచన సరిగా ఉండగానే ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని వివేచన జ్ఞానాన్ని ప్రభు మనకు ఇచ్చినట్టు దేవుడు మనకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ వివేచన జ్ఞానము కలిగిన వారుగా యేసు క్రీస్తులను విశ్వాసం ఉంచినట్లయితే నిత్య రాజ్యానికి వారసులుగా చేయబడతావు. నువ్వు అనుకోవచ్చు మాకు కూడా ఉన్నారు. ఎవరు కూడా ప్రాణం పెట్టిన వాళ్ళు ప్రపంచంలో లేరు. పాపి అయిన మానవుని కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నట్లయితే తెలియజేయండి.
చెప్పండి, మేము కూడా వింటాం. పాపి అయిన మానవుని కొరకు ప్రాణం పెట్టే దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారే. ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రా, నేను మీకు విశ్రాంతిని కలగజేదుని. అన్నీ ఉన్నాయి, హృదయంలో నెమ్మది లేదు, అన్నీ ఉన్నాయి. దేవుని పరలోక రాజ్యంలో చేరుతారనే నమ్మకం నిరీక్షణ లేదు. చెప్తున్నటువంటి నేను చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటానని నమ్మకము నిరీక్షణ కలిగిన వారిని మీ మధ్యలో పంచుకుంటున్నాం. కాబట్టి త్రోసివేయవద్దు, నాకు కాదనవద్దు. యేసు ప్రభు వారు రెండవ రాకడ సమీపించినది. ఆయన చెప్తూ వచ్చినాడు, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం. అక్కడక్కడ భూకంపాలు అనేకమైనటువంటివి చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన రాకడకు సమీపంగా ఉన్నది. మన పోకడకు సమీపంగా ఉన్నాం. రేపేమి సంభవించినో నీకు తెలియదు. నీ జీవమే పడింది, కొంతసేపు కనపడి అంతలో మాయమైపు ఆవురు వంటిది కదా. వెళుతూ ఉన్నాడు, యాక్సిడెంట్ అయి చనిపోయినాడు. బాగున్నాడు, హార్ట్ వచ్చి చనిపోయినాడు. పొలానికి వెళ్ళినాడు, పాము కట్టి చనిపోయినాడు. ఈ విధంగా అనేక పర్యాయములు. మరణం నుండి తప్పించగలిగినాడు ఎవడూ లేడు. మరణం తప్పించుకోలేము. ఏ మాత్రం కూడా ఒకనొక దినమున మరణించవలసిన వారం. కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పాప క్షమాపణ పొందేదురు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవ, ఆకాశంలో మహాకాశ పట్టదైన దేవ, స్తోత్రములు. దయలు తండ్రి, ఈ మాట వినిపిస్తూ వచ్చాము దేవ. ఎన్న వారిలో మీ కార్యం జరిగించండి. కొందరైన రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులు చేయబడి సాయం చేయండి దేవ. మీకు అప్పచెప్పుకుంటూ ఘనతమైన ప్రభావం మీకు ఆరాధిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. జయమని చెప్పండి. యేసు క్రీస్తు వారికి హల్లెలూయా.